హాయ్ ఎవరివన్, ఈరోజు అయితే మీ ముందుకు ఒక 3 ఇంపార్టెంట్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ వన్ వాజ్ షుడ్ వి ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ఈజ్ ఇట్ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఆర్ నాట్. సెకండ్ వన్ వాజ్ క్రికెట్, 2020 వరల్డ్ కప్ రాబోతుంది, పిక్చర్ టైం పాస్. సో మన ఫేవరెట్స్ ఏంటి. థర్డ్ వన్ వాజ్ మన డార్లింగ్ రెబల్ స్టార్ మూవీస్, అప్కమింగ్ మూవీస్ అండ్ న్యూస్. కమింగ్ టు ఫస్ట్ టాపిక్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలా అంటే నా సజెషన్ వచ్చేసి నో. వెయిట్ ఫర్ అప్ టు మార్చ్ ఎండింగ్. ప్రస్తుతానికి గోల్డ్ యొక్క రేట్స్ డెఫిసిట్లోనే ఉంటుందని నా యొక్క స్ట్రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీరు అంతగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బ్యాంకింగ్ షేర్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ ద నెవర్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, బూమింగ్ సెక్టర్. సెకండ్ వన్ వాజ్ 2020 వరల్డ్ కప్. నా ఫేవరెట్స్ వచ్చేసి ఇండియా అండ్ ఆస్ట్రేలియా. సెకండ్ స్లాట్లో ఇఫ్ యూ సీ ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా. సో టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. వెన్ యూ సీ ఆస్ట్రేలియన్స్, వాళ్ళు ఆడాల్సిన టైంలో పెద్ద పెద్ద టోర్నీస్లో బాగా ఆడతారు. సో ఫైనల్కి ఆస్ట్రేలియా ఆర్ ఇంగ్లాండ్, ఇండియా ఆర్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సో కప్ అయితే ఇండియా అండ్ ఆస్ట్రేలియా టఫ్ ఫైట్ అయితే ఉంటుందని నా యొక్క గట్ ఫీలింగ్. థర్డ్ వన్ వాజ్ ఎంటర్టైన్మెంట్. ప్రభాస్ మై ఫేవరెట్స్, ఎవ్రీవన్ ఫేవరెట్ హీరో డార్లింగ్ ప్రభాస్ గారు. అతని యొక్క లాస్ట్ మూవీ రాజాసాబ్ అయితే డిజాస్టర్, నాట్ అప్ టు ద మార్క్. అంతగా ఎవరిని ఎంటర్టైన్ చేయలేదు. సో ప్రస్తుతానికైతే ఫౌజీ యొక్క డేట్ అయితే రిలీజ్ అయింది. విజయదశమికి అయితే రావడానికి వాళ్ళు లాక్ చేసి ఉన్నారు. బట్ ఏమో నాకున్న అంటే అందరికీ ఏమనుకుంటున్నారంటే స్పిరిట్ వచ్చిన తర్వాత ఫౌజీ వస్తే ఇట్ వుడ్ బి బెటర్. ఆ స్పిరిట్ యొక్క సందీప్ వంగ గారి యొక్క రైటింగ్ అండ్ మేకింగ్, ఆ స్టైల్, కల్ట్ సినిమా వచ్చిన తర్వాత ఫౌజీ వచ్చి ఉంటే బాగుంటుంది. బట్ ప్రొడ్యూసర్స్ గారి యొక్క తాలూకా యొక్క బట్ ఐ డోంట్ నో, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎనీహౌ ఎప్పుడు వచ్చినా ఫౌజీ అండ్ స్పిరిట్ ఎప్పుడు వచ్చినా బంపర్ హిట్లే. బట్ కలెక్షన్స్ వైజ్లో మాట్లాడితే ఎంత కలెక్ట్ చేస్తుందో అనేది ఫ్యూచర్లో చూడాలి. థ్యాంక్ యూ గైస్.